హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే రేపటితో ముగియనున్నటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ పదవీ కాలం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విడుదల కావాల్సినటువంటి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాని ప్రకటన. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మే నెలలో ముగియనున్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీల పదవీ కాలం. ఈ నేపథ్యంలో ఒక సందిగ్ధం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీ కాలం మరో 2 ఏళ్ల పాటు కొనసాగిస్తారా, పొడిగిస్తారా, లేకపోతే మరో 2 ఏళ్ళు పదవీ కాలాన్ని పెంచాలని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సర్పంచ్ నుంచి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాంబాబు చెప్పండి. ఎస్ లోక్సభ ఎన్నికల తర్వాత కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి యోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పార్లమెంట్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రాని నేపథ్యంలోనే మార్చి నెల నుంచి మే నెల వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో పదవీ కాలం 2 ఏళ్ల పాటు పొడిగిస్తారా, లేదంటే ఇటువైపు సర్పంచ్లు కూడా 2 ఏళ్ళ పదవీ కాలాన్ని పెంచాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాంబాబు చెప్పండి. రాజశేఖర్ రేపటితోటి గ్రామ పంచాయతీల పదవీ కాలం అయితే ముగుస్తూ ఉన్నది. జనవరి 31 తోటి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఇటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కానీ లేకపోతే స్పెషల్ అధికారుల పాలనకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇటు పదవీ కాలం అయితే 5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే సర్పంచులు అయితే గత కరోనా కాలంలో 2 సంవత్సరాలు సరిగ్గా మేము పాలన చేయలేకపోయాం, ఇంకో 2 ఏళ్ళు పొడిగించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరి 2 ఏళ్ళు పొడిగిస్తారా లేకపోతే స్పెషల్ అధికారుల పాలన తీసుకొస్తారని చెప్పేసి అయితే మరి ఎల్లుండి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నుండి కూడా స్పెషల్ అధికారుల పాలన పెట్టొచ్చు అని చెప్పి ఊహాగానాలు అయితే చర్చ జరుగుతూ ఉన్నది. మరొక వైపు ఇదే సర్పంచ్లోనే 2 సంవత్సరాలు పొడిగించేటువంటి అవకాశం ఉన్నదని కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి మొత్తానికైతే ఇటు 5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇటు పంచాయతీ ఎన్నికలకైతే జరగాల్సినటువంటి అవసరం ఉంది. జనవరిలో గత 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 2019 మేలో ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. కానీ ఈ ఎన్నికలు మాత్రం ఇప్పుడు పూర్తయినాయి. 5 సంవత్సరాలు కావచ్చు అన్నది ఎన్నికలు కూడా వాయిదా పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఇటు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలను కూడా సవాల్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు 12 నుండి 15 స్థానాలు గెలవాలని చెప్పేసి భావిస్తున్నాయి. అందుకే ఇటు ఏఐసిసికి కూడా ఒక 15 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతిష్టను పెంచుకోవాలని ఏఐసిసి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు 2 ఎన్నికలను ఒకేసారి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇటు పంచాయతీ ఎన్నికలు అయితే ఒక 6 నెలలు వాయిదా పడేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే ఇటు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పినట్టు అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు పార్లమెంట్ ఎన్నికలకైతే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు ఈ యొక్క 6 నెలల వ్యవధిలో తర్వాత ఇటు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత 3 నెలల వ్యవధిలో మరొకసారి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని అనుకుంటా ఉన్నది. మొత్తానికైతే సర్పంచ్ ఎన్నికలు ఇక ఉండేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. దీంతో ఇటు సర్పంచ్ల యొక్క పదవీ కాలాన్ని 2 సంవత్సరాలు పొడిగిస్తారా లేకపోతే ఎల్లుండి నుండి అంటే ఫిబ్రవరి 2 నుండి స్పెషల్ అధికారుల పాలన కొనసాగిస్తారా అని చెప్పి దీనిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికైతే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఇటు సమీక్ష సమావేశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కతోటి కలిసి ఇటు రోడ్లు భవనాల శాఖ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. 422 గ్రామాలకైతే ఇట్లు రోడ్లు లేవని చెప్పేసి 3175 పైగా ఇటు ఆవాసాలకు కూడా బీటీ రోడ్లు లేవని చెప్పేసి వీటన్నిటి కూడా రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు ప్రతి ఏటా ఇటు 10 కోట్ల రూపాయలు ప్రత్యేక డెవలప్మెంట్ కింద ఇచ్చేటువంటి నియోజకవర్గ పనులు కేవలం నీటి ఎద్దడి లేకుండా చూసేందుకే 1 కోటి రూపాయలను ఉపయోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది. మరొక వైపు ఇటు కృష్ణా గోదావరి జలాలపైన ఆధారపడకుండా కూడా ఇటు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయకమ్మ సాగర్ నుండి కూడా నీటి తాగునీటి కొరకు నీళ్లను ఉపయోగించుకోవాలని చెప్పి కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుల నుంచి కూడా నీళ్లను మంచినీటి ఎద్దడి లేకుండా తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి విభాగమే ఎక్కడ కూడా మంచినీటి సౌకర్యం ఇబ్బంది తీవ్రమైన నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ఇటు ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఇటు నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పేసి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను కట్టాలని చెప్పేసి అదేవిధంగా వాటికి నిధులను కూడా మంజూరు చేసి ఆ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బీటీ రోడ్లు లేనటువంటి గ్రామాలకు కూడా మొత్తం కూడా బీటీ రోడ్లను వేయాలని చెప్పేసి కూడా ఇందులో చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇటు గ్రామ పంచాయతీలకు కూడా
12,750కి గ్రామ పంచాయతీలకైతే ఇప్పుడు ఎన్నికలు జరగాల్సి ఉంది. అదేవిధంగా 538 జడ్పీటీసీలు, అదేవిధంగా 5,817 ఎంపీటీసీలకు కూడా ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికలు అయితే మొత్తానికైతే ఇటు ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. ఇటు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఇటు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు పాలన వ్యవహారాలపైనే ముందుగా ఫోకస్ పెట్టింది. ఇటు ప్రజాపాలనతో పాటుగా ఇటు పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి, పథకాలను ఇచ్చినటువంటి గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, ప్రజలకు ఉన్నటువంటి సత్వరమైనటువంటి సమస్యలను చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగానే ముందుకు సాగుతూ ఉంది రాజశేఖర్. రాంబాబు ఒకటి ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా పంచాయతీ కానీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైతే సర్పంచ్ నుంచి వస్తున్నటువంటి విన్నపాలకు సంబంధించి 2 ఏళ్ల పాటు పదవీ కాలాన్ని పెంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒకవేళ అలాంటి వెసులుబాటు ఉన్నటువంటి పరిస్థితి ఉందా? పెంచితే కనుక ఒకవేళ పెంచకపోతే పాలనకు సంబంధించి ఎవరి ఆధీనంలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా గ్రామ పంచాయతీల్లో కానీ లేకపోతే చాలా వరకు సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటికి కొంతవరకు గాడిన పడడానికి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ అధికారం ఎవరు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సర్పంచులు కొనసాగించకపోతే? ఎస్ రాజశేఖర్, మీరు అన్నట్టుగా ఇటు స్పెషల్ అధికారుల పాలన అయితే విధించేటువంటి అవకాశం ఒకపడతా ఉన్నది. ఎందుకంటే ఫిబ్రవరి 2 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ స్పెషల్ అధికారులను నియమించేటువంటి పనిలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇటు మరి పంచాయతీలను పొడిగిస్తారా లేదా అన్న దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. మొత్తానికైతే ఎన్నికలైతే వాయిదా పడ్డట్టే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే జనవరి 31 తోటి ఈ యొక్క ఎన్నికల సమయం ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోబోతూ ఉంది కాబట్టి ఇటు ఏకదాటిన ఇటు పార్లమెంట్ ఎన్నికలు, ఇటు పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఎన్నికలను వాయిదా వేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఒక 6 నెలల పాటు ఎన్నికలను వాయిదా వేసి ముందు ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకలపైన అనేక ఇబ్బందులు, ఎందుకంటే పంచాయతీరాజ్ సంస్థ ఎదుర్కొన్నటువంటి సమస్యలు 1-2గా తక్కువ కాదు. ఇప్పటికే సర్పంచులు అనేక మంది కూడా నిధులు లేక ఇటు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయలేక అప్పులు తీసుకొచ్చి ఇటు గ్రామ పంచాయతీలను చిన్న చిన్న పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఇటు తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించినా కానీ, ఇటు పంచాయతీ ఏర్పాటు చేసినా కానీ సొంత భవనాలు లేక ఇటు అద్దె భవనాల్లో లేకపోతే ఇళ్లలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకమైనటువంటి గ్రామ పంచాయతీ భవనాలు లేవు. అదేవిధంగా ఆ యొక్క గ్రామ పంచాయతీలకు కూడా నిధులు కేటాయించకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా కుంటుపడ్డది. ఇటు గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా అనేక సందర్భాల్లో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఎంపీటీసీలు కూడా తాము పేరుకే ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయామని చెప్పి, ఎలాంటి తమకు పని లేదని చెప్పేసి, నిధులు కూడా లేవని చెప్పేసి ఎంపీటీసీలు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే స్థానిక సంస్థలను అయితే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బీఆర్ఎస్ సర్కార్ ఇటు గ్రామ పంచాయతీలను ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులను అయితే పూర్తిగా నిర్వీర్యం చేసారు. ఆ వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏమాత్రం లేకుండా పోయింది. ఇటు సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలు లెక్క మారిపోయినారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారితనం లేకుండా పోయింది. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక సర్పంచులు రాజీనామా చేసేటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం యొక్క పాలనను గాడిలో పడేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు సర్పంచుల వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. సర్పంచులకు నిధులు కేటాయించాలని చెప్పేసి, ఆయా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటుగా భవనాల నిర్మాణం చేయాలని, రాష్ట్ర తాగునీటి సమస్య లేకుండా చూడాలి, బీటీ రోడ్లను నిర్మాణం చేయాలని చెప్పేసి దీనిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తులపైన కూడా ఫోకస్ పెట్టింది. వాటికి సంబంధించినటువంటి గ్యారంటీలను, హామీలను కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం కదులుతూ ఉంది. కాబట్టి ముందుగా ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికలు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతలేదు. 6 నెలలు వాయిదా వేస్తుందా, లేకపోతే ఎన్నికలకు సంబంధించి, లేకపోతే ప్రత్యేక పాలన అంటే 2 సంవత్సరాలు పొడిగిస్తుందా, లేకపోతే స్పెషల్ అధికారులను పెట్టి ఈ యొక్క పాలనను కొనసాగిస్తుంది అనేది మొదటి వారంలో తెలిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది రాజశేఖర్.